నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఇప్పుడు మీరు చూసేదంతా మా విజయవాడ అండి. ఇప్పుడు పండగల టైం కదా, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి. మా విజయవాడ అంతా చక్కగా కళకళలాడుతా పండగ శోభ సంతరించుకుందండి. మేము 23న మా విజయవాడలో ఇక్కడ ఫల పుష్ప ప్రదర్శన అని చెప్పేసి హార్టికల్చర్ షో అనేది ఏర్పాటు చేశారండి. ఇది ఒక ఎగ్జిబిషన్ లాగా అనమాట. ఇది 4th టైం విజయవాడలో పెట్టడం. అయితే దీనిలో ఏంటంటే మొక్కలు, పువ్వులు మొక్కలు, ఇంకా కూరగాయల మొక్కలు, అన్ని రకాల క్రోటన్స్ ఇవన్నీ ఉండడమే కాకుండా మొక్కలకు సంబంధించిన అన్ని ఐటమ్స్ ఎగ్జిబిషన్లో పెడతారండి. ఇప్పుడు మీరు చూసేదంతా ఎగ్జిబిషన్ బయట వాతావరణం అనమాట. అంటే ఇప్పుడంతా కొంచెం వీకెండ్ కాబట్టి పిల్లలకి హాలిడేస్ ఇస్తారు. పిల్లలు వచ్చినా కూడా ఆడుకోవడానికి అన్ని వసతులు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇదంతా ఎగ్జిబిషన్ బయట చక్కగా చిన్న ట్రైను, చిన్న చిన్న కార్స్ ఇవన్నీ కూడా పిల్లలకి చక్కగా మంచిగా ఆడుకోవడానికి వీలుగా పెట్టారు. ఇంకా లోపలేమో మనకి మొక్కలకు సంబంధించిన ఎగ్జిబిషన్ అనమాట. ఈ ఎగ్జిబిషన్ వచ్చి టికెట్ ఉంటుందండి. టికెట్ వచ్చి 20 రూపీస్ అనమాట. కాకపోతే 20 రూపీస్ ఒక విషయమే కాదు, లోపల ఉండే వస్తువులతో పోల్చుకుంటే. అంటే ఏంటంటే మొక్కలు మనకి దొరకని మొక్కలంటూ ఉండవండి. మొక్కలంటే ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక పెద్ద పండగని చెప్పొచ్చు అనమాట. ఎందుకనంటే రకరకాల మొక్కలను సేకరించడం కోసం ఒక్కొక్క నర్సరీలకి అలా వెళ్తూ ఉంటాం కదా, అలా ఏమీ కాకుండా ఇక్కడే అన్ని రకాల పూల మొక్కలు, కూరగాయల మొక్కలు, ఇంకా బంతి నారు, మామూలుగా ఆకుకూరల నారు, విత్తనాలు అన్నీ మొక్కలకు సంబంధించి ఇష్టపడే వాళ్ళకి అన్ని వస్తువులండి. అవే కాకుండా ఏంటంటే గార్డెన్ స్టాండ్స్, ఇంకా కుండీలు, ప్లాస్టిక్వి, సెరామిక్వి ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఎరువులు, ఏ మొక్కలకి ఎటువంటి ఎరువులు వేసుకోవాలి ఇవన్నీ కూడా అన్నీ అందుబాటులో ఉంటాయండి. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, గార్డెన్లో ఉండే స్టాండ్స్, కుండీలు అనమాట. చక్కగా అంతా తిరుగుతా హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. ఇది డే టైమే కాదు, నైట్ టైం కూడా ఉంటుంది. ఫుల్గా లైట్స్ అవి ఏర్పాటు చేశారు కాబట్టి ఏమీ ప్రాబ్లం లేదనమాట. చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. ఓన్లీ షాపింగ్ అనే కాదు, ఇప్పుడు వీకెండ్ కాబట్టి చక్కగా ఫ్యామిలీతో చూడటానికి కూడా వెళ్ళొచ్చండి. కళ్ళకి ఆహ్లాదకరంగా ఎంతో బాగుంటుంది. మొక్కల్ని పచ్చపచ్చగా, ఇంకా పువ్వుల్ని చూస్తుంటే కళ్ళకి ఎంతో బాగుంటుంది కదా, హ్యాపీగా వెళ్ళొచ్చు అనమాట. నేను మన పొదరిల్లు ఛానల్ పెట్టిన స్టార్టింగ్లో కూడా ఒక వీడియో చేశానండి దీనిపైన. ఇప్పుడు ఇంకొంచెం డెవలప్ చేశారనమాట. ఇది 4th ఇయర్ కాబట్టి ఓన్లీ మొక్కలకు సంబంధించిన వస్తువులే కాకుండా ఏంటంటే లేపాక్షి ఐటమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ ఐటమ్స్ ఇలాంటివి కూడా పెట్టారు. అవి కాకుండా చేనేత వస్త్రాలవి కూడా 2-3 స్టాల్స్ పెట్టారండి. ఇత్తడి వస్తువులు ఒక 2 స్టాల్స్, అలా కొన్ని పెంచుకుంటూ వచ్చారనమాట. ప్రతి సంవత్సరం దీనికి ఆదరణ బాగా ఉండడం మూలాన ఒక్కొక్క వస్తువులు అలా పెంచుతా కొన్ని స్టాల్స్ పెడతా వస్తున్నారు. ఎందుకంటే ఇవి మొక్కలు చూడటానికి వచ్చిన వాళ్ళు ఇష్టంగా మిగిలిన వస్తువులు కూడా కొనుక్కుంటారు కదా. పెద్ద గ్రౌండ్ ఇది, విజయవాడలోని హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ గ్రౌండ్ అండి. ఆ గ్రౌండ్లో పెట్టారనమాట. కాబట్టి మనకి కావలసిన అన్ని రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. చాలా బాగున్నాయండి. పైగా ఏంటంటే కొన్ని మొక్కలు మనకి ఇక్కడ సరౌండింగ్స్లో దొరకని మొక్కలు కూడా ఉంటాయి. అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. పైగా రేట్స్ అవి కూడా చక్కగా రీజనబుల్గా ఉన్నాయి. చక్కగా మొక్కలంటే ఇష్టపడే వాళ్ళు ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చండి. పైగా ఇది విజయవాడ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి హ్యాపీ మూమెంట్ అనమాట. ఇది 23వ తారీఖు నుంచి ఈ నెల 27వ తారీఖు వరకు ఉంది. చక్కగా చలికాలమే కాబట్టి ఏమి మొక్కలకి చేసిన డెకరేషన్ కానీ ఇవన్నీ కూడా ఏమి పాడవకుండా చక్కగా బాగుందండి. హ్యాపీగా వెళ్ళొచ్చు. మన పొదరిల్లు సభ్యులందరికీ తెలుసు కదా, మా విజయవాడలో ఫ్రీక్వెంట్గా మంచి ఎగ్జిబిషన్స్ పెడతా ఉంటారండి. ఇదివరకు ఇయర్లీ వన్స్ పెట్టేవాళ్ళు, బట్ ఇప్పుడు ఏంటంటే ఇది రాజధాని అయిన తర్వాత ఫ్రీక్వెంట్గా ఎగ్జిబిషన్స్ పెడతానే ఉన్నారు. ఏదో ఒకటి అంటే క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ కానీ, ఇలా మొక్కలకు సంబంధించిన ఎగ్జిబిషన్ కానీ, లేదంటే చేనేత వస్త్ర ప్రదర్శన అని ఫ్రీక్వెంట్గా ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిబిషన్స్ పెడతానే ఉన్నారు. నాకు ఇంట్రెస్ట్ కూడా. ఎందుకంటే నార్మల్గా మనము షాప్స్కి వెళ్ళి షాపింగ్ చేస్తే మనకి కావాల్సిన ఐటము దొరకకపోవచ్చు ఏ షోరూమ్కి వెళ్ళినా కూడా. కాకపోతే ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వెళ్తే ఏంటంటే మనం ఏవైతే అనుకున్నామో, అది మొక్కలు అవనివ్వండి, బట్టలు అవనివ్వండి, లేదంటే ఇంటిని డెకరేట్ చేసే వస్తువులు అవనివ్వండి, ఏవైనా కూడా ఎగ్జిబిషన్లో ఏంటంటే యూనిక్ ఐటమ్స్ పెడతారు. కాబట్టి ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వెళ్తే
మనకి అలాంటి యూనిక్ పీసెస్ దొరుకుతాయి. ఇంకా ఏంటంటే మైండ్ అంతా చక్కగా రీఫ్రెష్ అయిపోతుంది. మనం రెగ్యులర్గా మన రోజువారీ బిజీ షెడ్యూల్లో ఉంటాం కదా, ఇలాంటి వాటికి వీకెండ్స్లో కానీ లేదంటే ఇలాంటి ఫెస్టివల్ టైమ్స్లో కానీ వెళ్తే మనసంతా భలే ప్లెజెంట్గా అయిపోతుందండి. పర్టికులర్గా ఇలాంటి మొక్కల ఎగ్జిబిషన్ అనమాట. చాలా చాలా బాగుంది. మన కంటికి పచ్చగా ఏదైనా చూస్తే కళ్ళకు కూడా మంచిదని పెద్దలు చెప్తారు కదా, అలా అనమాట. మనం కొనుక్కోకపోయినా కూడా వెళ్ళొచ్చు అనేది నా ఉద్దేశము. ఇంకా వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి కొనుక్కోకుండా మాత్రం ఉండమండి. ఎందుకంటే 30 రూపీస్ నుంచి ఇంకా చాలా రేంజ్ వరకు ఉన్నాయి అన్నమాట. మొక్కలు రేట్స్ అవి నాకు రీజనబుల్గానే అనిపించినాయి. మనకి ఇక్కడ దొరకని చాలా కొంచెం రేర్ మొక్కలు ఉన్నాయి కదా, అవి కూడా చక్కగా అందుబాటులో ఉన్నాయి. అన్నీ అక్కడే కొనుక్కుని వచ్చేసేయచ్చు. ఎటువంటి మొక్క కొనుక్కున్నా కూడా దానికి సూటబుల్వి కుండీలు, ఇంకా అక్కడే ఎరువులు కూడా ఏ మొక్కకి ఎటువంటి ఎరువు వేస్తే మంచిది అని అంటారు కదా, అవన్నీ కూడా చక్కగా వాళ్ళే ఎగ్జిబిషన్ కాబట్టి చక్కగా వివరించి చెప్తున్నారు. ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా చెప్తున్నారు కాబట్టి చక్కగా తీసుకుని రావచ్చు అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ మొక్కలకి నీళ్లు మట్టి ఇలాంటివి ఏమీ అవసరం లేదంటండి. ఓన్లీ కొబ్బరి చిప్పలు అనమాట. అంటే కొబ్బరి పీచు ఉంటుంది కదా, ఆ పీచులోనే ఈ మొక్కలు పెరుగుతాయంట. చాలా బాగున్నాయండి చూడటానికి. ఇలా ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇలా రేర్గా ఉండే మొక్కలు అనమాట. మనకి ఐడియా లేకపోయినా కూడా ఇలాంటి ఎగ్జిబిషన్స్లో చూస్తే ఏంటంటే ఓకే, ఇలాంటి మంచి మంచి మొక్కలు ఉన్నాయా, మనం కూడా మన గార్డెన్లోనో లేదంటే మన బాల్కనీలోనో పెట్టుకోవచ్చు అని అనిపిస్తుందండి. అంత కలర్ఫుల్గా చూడముచ్చటగా ఉందన్నమాట. ఇది ఫస్ట్ సంవత్సరం పెట్టినప్పుడే నేను మన పొదరిల్లు ఛానల్ పెట్టిన కొత్త అనమాట. సరే, నాకు ఎప్పుడు కూడా నేను ఏదైనా ఇలాంటి ఎగ్జిబిషన్స్ అవి చూస్తే నాకు నచ్చటమే కాకుండా నేను నా సరౌండింగ్స్లో ఉన్న మా ఫ్రెండ్స్కి కానీ వాళ్ళకి కానీ చెప్తూ ఉంటాను అనమాట, వెళ్ళండి చాలా బాగుంది ఫలానా చోట పెట్టారని. ఇంకా ఇప్పుడు పర్టికులర్గా వాళ్ళకి చెప్పక్కర్లేదు, మన ఛానల్లో చూపించి చెప్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్తారు కదా. పోనీ వెళ్ళలేని వాళ్ళు కనీసం మన వీడియోలో అయినా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. ఆ ఉద్దేశంతో నేను ఎప్పుడు కూడా ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వెళ్తే తప్పకుండా మన వాళ్ళందరితో షేర్ చేసుకుంటానండి. సో అదే ఉద్దేశంతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా 27th వరకు ఉంది కాబట్టి ఎగ్జిబిషను విజయవాడ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మొక్కలంటే ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయండి. నేను చెప్పాను కదా అడ్రస్సు, హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ గ్రౌండ్స్ అండి, మొగల్రాజపురం అనమాట. సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ గ్రౌండ్స్. నేను వీలైతే దీని అడ్రస్ అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అన్ని రకాల క్రోటన్స్ మొక్కలు, ఇంకా చామంతుల్లో రకాలైతే ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయండి. ఇంకా మందార పూలు కూడా ఇప్పుడు అందరూ ప్రతి వాళ్ళ ఇంట్లోనూ పెట్టుకుంటున్నారు కదా. ఆ మందార మొక్కలు కూడా అన్ని రకాల కలర్స్ అందుబాటులో ఉన్నాయండి. ఇప్పుడు మొక్కల మీద బాగా అవగాహన కూడా బాగా పెరిగిందండి గత కొన్ని సంవత్సరాల నుంచి. కొంత అంటే ఇంటి ముందు చిన్న ప్లేస్ ఉన్నా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కలతో చక్కగా ఇంటిని అలంకరించుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఎంత కాస్ట్లీ వస్తువులతో మన ఇల్లు చక్కగా డెకరేట్ చేసుకుని సర్దుకున్నా కూడా వాటి మధ్యలో ఒక చిన్న మొక్క పెట్టుకుంటే చాలండి, ఇల్లంతా ఒక అందమైన కళ వస్తుంది కదా. నిజమే, మనం ఎంత వాల్యుబుల్ థింగ్స్ పెట్టుకున్నా కూడా ఒక పచ్చటి మొక్క పెట్టుకుంటే చాలన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను చెప్పాను కదా బ్రాస్ ఐటమ్స్ ఉన్న స్టాల్ కూడా పెట్టారనమాట. అందులో చక్క రాధాకృష్ణుల విగ్రహం పెట్టారండి, చాలా బాగుందన్నమాట. ఎందుకంటే ప్రతి సంవత్సరం పెడుతున్నారు కాబట్టి ఒక్కొక్క సంవత్సరం కొన్ని షాప్స్ని యాడ్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఈ సంవత్సరం ఇలా బ్రాస్ ఐటమ్స్ అలా పెడితే వాటికి ఆదరణ బాగా ఉందనుకోండి, నెక్స్ట్ ఇయర్ అటువంటి స్టాల్ కొంచెం పెద్దది పెట్టి ఐటమ్స్ కూడా పెంచుతూ వస్తున్నారన్నమాట. నేను ప్రతి సంవత్సరం గమనిస్తున్నాను కదా. ఫస్ట్ సంవత్సరం ఈ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ఓన్లీ మొక్కలకు సంబంధించిన మట్టి, ఎరువులు ఇలాంటివే పెట్టారు. ఇంకా గ్రాడ్యువల్గా ఒక్కొక్క సంవత్సరం కుండీలు, సెరామిక్ కుండీలు ఇవన్నీ కూడా పెంచుతూ వస్తున్నారండి. ఆటోమేటిక్గా ఎవరికైనా ఎలా ఉంటుందంటే 10 చోట్లకి తిరగడం కన్నా చక్కగా ఒక సాయంత్రమో లేదంటే పొద్దున పూటో మనకి వీలుగా ఉన్న టైంలో చక్కగా ఎగ్జిబిషన్కి వెళ్తే మనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా అందులోనూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా, ఎక్కువ చోట్లకి తిరగాల్సిన అవసరం లేకుండా. అలా ఉందన్నమాట. నేను ఈ సంవత్సరం కొత్తగా నోటీస్ చేసింది ఏంటంటే సెరామిక్ కుండీలు ఒకటి ఎక్కువ క్వాంటిటీలో పెట్టారండి. ఇంకోటి హ్యాండీక్రాఫ్ట్స్ వస్తువులు అనమాట, ఇంటిని డెకరేట్ చేసుకునే వస్తువులు. ఇంకోటి బట్టలు,
బట్టలకు సంబంధించి డ్రెస్సెస్కి సంబంధించినవి. ఇది వింటర్ సీజన్ కాబట్టి స్వెటర్స్ ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్క స్టాలు పెట్టుకుంటూ వచ్చారు. చక్కగా బాగున్నాయి, అన్నీ చక్కగా మంచి ప్రైస్తో ఉన్నాయి. పైగా ఏంటంటేనండి, ఎప్పుడు కూడా ఈ వింటర్ సీజన్ ఇదంతా మనకి ఆంధ్రాలో ముఖ్యమైన ఫెస్టివల్ సీజన్ కదా. క్రిస్మస్, న్యూ ఇయర్, తర్వాత సంక్రాంతి, పెద్ద పండగలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏ రకమైన ఎగ్జిబిషన్ పెట్టినా కూడా వాటికి సేల్ అనేది బాగుంటుంది, ఆదరణ చాలా బాగుంటుంది. చెప్పాను కదా, కొనుక్కోకపోయినా కూడా ఇది వీకెండ్స్ ఇంకా పిల్లలకి హాలిడేస్ ఉండటం వలన ఒక రకమైన రిఫ్రెష్మెంట్ కోసం కూడా ఎగ్జిబిషన్కి వెళ్తారండి. సేమ్ అలా అన్ని రకాల పర్పస్లకి ఉపయోగపడేటట్టుగా ఉందన్నమాట ఎగ్జిబిషను. చాలా చాలా బాగుంది. యాక్చువల్గా నేను మార్నింగ్ టైం వెళ్దాము, మొక్కలు వీటికి సంబంధించి కదా, లైటింగ్స్ అది ఉంటుందో ఉండదో ఈవినింగ్ టైం అని అనుకున్నానండి. కాకపోతే నాకు డే టైం కుదరలేదనమాట. పర్లేదు ఈవినింగ్ టైము ఉండొచ్చు అని గెస్ చేసుకుని వెళ్ళాను నేను. చక్కగా లైటింగ్స్ ఉన్నాయి, అసలు డే టైం లాగానే ఎక్కడికక్కడ లైట్స్ ప్రొవైడ్ చేశారు. మనకి నైట్ టైం వచ్చి చూస్తున్నామన్న ఫీలే కలగలేదనమాట. చాలా బాగుంది. పైగా ఏంటంటే ఇలాంటి ఎగ్జిబిషన్స్కి డే టైం కన్నా నైట్ టైమే బాగుంటుంది కదా. సేమ్ అలానే ఉందండి. మామూలుగా ఎగ్జిబిషన్గా కాకుండా ఇంట్లో నుంచి మేము బయటికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా మెయిన్ రోడ్స్ అవన్నీ కూడా చక్కగా కళకళలాడుతూ ఉన్నాయి. పండగల సీజన్ కాబట్టి ఫుల్లీ లైట్స్తో ఉన్నాయి. అన్ని షాప్స్, షోరూమ్స్ ఇవన్నీ కూడా మంచిగా ఓన్లీ ఎగ్జిబిషన్కి వెళ్ళామని రిఫ్రెష్మెంట్ కాకుండా మంచిగా బయటికి వెళ్ళినట్టుగా అంత బాగుందన్నమాట. చాలా బాగుంది. ఎక్కువ టైం ఇక్కడే ఎగ్జిబిషన్లోనే మేము స్పెండ్ చేసామండి. ఎందుకంటే పచ్చటి మొక్కలు ఇంకా చక్కటి పూల మధ్య గడిపితే ఎంత టైం ఉన్నా కూడా టైం తెలియదు కదా. సేమ్ అలానే అనిపించింది అనమాట. ఇవన్నీ కూడా 1-2 సార్లు మేము గ్రౌండ్ అంతా తిరుగుతూనే ఉన్నాము. నేను మా హస్బెండ్ వెళ్ళామన్నమాట. నేను చెప్పాను కదండి, మన ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అప్పుడు ఫస్ట్ టైం పెట్టిన ఎగ్జిబిషన్ వీడియో కూడా నేను కుదిరితే ఐకార్డ్స్లో కానీ ఎండ్ స్క్రీన్స్లో కానీ దాని లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో అయినా ఇస్తాను. తప్పకుండా చూడండి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఈ ఎగ్జిబిషన్ పెట్టినప్పటికీ ఇప్పటికీ ఏం చేంజెస్ వచ్చినాయి, ఏం డెవలప్మెంట్ చేశారనేది మీకు అర్థమవుతుందన్నమాట. నేను చెప్పాను కదా, కొబ్బరి పీచుతో పెరిగే మొక్కలని. ఆ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా. చాలా యూనిక్గా ఉన్నాయి అన్నమాట. ఇలాంటివే చాలా రకాలు ఉన్నాయండి. రకరకాల అంటే ఎక్కువగా మట్టి అవసరం లేకుండా వాటర్లో పెరిగే మొక్కలు అంటే మనీ ప్లాంట్స్, ఇలాంటివి కూడా మనీ ప్లాంట్స్లో రకాలు కూడా ఓన్లీ వాటర్తో పెరుగుతాయి కదండి. అలాంటి రకరకాలు ఉన్నాయన్నమాట. ఇష్టం ఉండి ఇంట్రెస్ట్ ఉండి చక్కగా అబ్జర్వ్ చేసుకుంటా ఆరాంగా చూసుకోవాలి. కానీ అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయండి. మనకి టైమే సరిపోదన్నమాట. చక్కగా స్పెండ్ చేయొచ్చు. ఒక 20 రూపీస్ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి ఇవన్నీ చూసుకోవచ్చండి. వీటితో పాటు బయటికి రాగానే కూడా చక్కగా తినటానికి మంచి మంచి స్టాల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసేది బాన్సాయి మొక్కలండి. వీటిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇవి పర్టికులర్గా ఇండోర్ ప్లాంట్స్ లాగా, లేదంటే ఇంటిని డెకరేటివ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి కదా. కాబట్టి వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయండి. దేనికి దానికి ఎలా ఉందంటే ప్రతి స్టాల్కి ఆ రకమైన మొక్కలు పెట్టి దానికి సంబంధించిన కుండీలు, దాంట్లో మెయింటైన్ చేయాల్సిన వస్తువులు అవన్నీ కూడా దీని పక్కనే పెట్టి వాటి గురించి చక్కగా వివరించి చెప్తున్నారండి. మనకున్న డౌట్స్ అన్నీ చక్కగా క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఎలా డెకరేట్ చేసుకోవచ్చు బాన్సాయి ప్లాంట్స్ని, చక్కగా వాటిలో పెబల్స్, చిన్న చిన్న రాళ్ళు ఇవన్నీ వేసి ఇంట్లో పెట్టుకుంటాం కదా మనం, బాల్కనీలో కానీ ఇంట్లో కానీ. అలా వాటి గురించి చక్కగా వివరంగా చెప్తున్నారండి. మనకు ఏదైనా నచ్చితే అలా అడిగి మరీ తీసుకోవచ్చు అనమాట. నేను చెప్పాను కదా, క్రాఫ్ట్ ఎగ్జిబిషన్లో లాగా హ్యాండీక్రాఫ్ట్స్ ఐటమ్స్, ఇంటిని డెకరేట్ చేసుకునే ఐటమ్స్ ఇవన్నీ కూడా గ్రౌండ్ మధ్యలో పెట్టారనమాట. చుట్టూతనేమో ఈ మొక్కలకు సంబంధించిన స్టాల్స్ అవి పెట్టారు. మధ్యలో వచ్చేసరికి మొత్తం ఇలాంటి సెరామిక్ డిజైనర్ కుండీలండి. ఎన్ని రకాలు ఉన్నాయోనండి. కుండీలు అయితే చిన్న సైజు నుంచి చాలా పెద్ద సైజు వరకు జంతువులు, ఇంకా రకరకాల బొమ్మల ఆకృతులు, బుద్ధుడి ఆకృతులు, ఇలాంటివి ఎన్నో రకాలు ఉన్నాయన్నమాట. సెరామిక్ కుండీలను చూస్తే మాత్రం నాకు మనసు ఎంత నచ్చుతుందోనండి. నాకు చాలా ఇష్టం అనమాట వీటిలో ఉన్న వెరైటీస్ అంటే. అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చక్కగా గ్రౌండ్ మధ్యలో పెట్టారు.
చక్కగా ఆ మొక్కల స్టాల్స్ అవన్నీ చూసుకుంటా వీటి మధ్యలోకి వచ్చి వీటిని కావలసిన వాళ్ళు చక్కగా కొనుక్కుంటున్నారండి. నేను చెప్పాను కదా, వీటితో పాటు చక్కగా ఇంకా వుడెన్ ఐటమ్స్ అన్నమాట. వుడ్లో రకరకాల ఇంటీరియర్ డెకరేటింగ్ పీసులు ఉంటాయి కదా, అవన్నీ కూడా స్టాల్స్ లాగా పెట్టారు. నేను ఇంకా వాటిని చాలా తక్కువ షూట్ చేశాను అనమాట. వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది, మ్యాక్సిమం మొక్కల్ని ఎక్కువ కవర్ చేద్దాము అని చెప్పేసి వీటిని చిన్న చిన్నగా చేశాను. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఆకుకూరల నారులు అనమాట. ఆకుకూరలు, టమాటాలు, పచ్చిమిర్చి వీటన్నిటికి సంబంధించిన నారు, ఇంకా విత్తనాల ప్యాకెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయండి. నేను చెప్పాను చూడండి, వుడ్ ఐటమ్స్, ఇంటిని డెకరేట్ చేసుకునే ఐటమ్స్ అని చెప్పాను కదా. ఇంకా మీకు అక్కడ కనిపిస్తున్నాయి చూడండి, బట్టలకు సంబంధించినవి కూడా అంటే నైటీసు, రకరకాల డ్రెస్సెస్ వీటన్నిటికి సంబంధించి కూడా ఒక పెద్ద స్టాల్ పెట్టారనమాట. కార్నర్లో ఉంది ఎగ్జిబిషన్లో. ఇదిగోండి వుడెన్ ఐటమ్స్, ఇవి కూడా నాకు భలే నచ్చుతాయండి. ఇలాంటి ఎగ్జిబిషన్స్లో కొన్న వుడెన్ ఐటమ్స్ మా ఇంట్లో చాలా ఉన్నాయండి. నేను ఒకసారి మా ఇంట్లో ఉన్న క్రాఫ్ట్ ఐటమ్స్ అని ఒక ఎగ్జిబిషన్ తెచ్చిన వస్తువులకు సంబంధించి ఒక వీడియో కూడా చేశాను. కుదిరితే ఆ వీడియో లింక్ కూడా మీకు ఇస్తానండి. ఓకే అండి, ఇది ఈరోజు మన వీడియో. అయితే మా విజయవాడలో ఉన్న ఫల పుష్ప ప్రదర్శన అని చెప్పి మొక్కలకు సంబంధించిన ఎగ్జిబిషన్ పెట్టారు. దానిని మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎవరైనా ఈ సరౌండింగ్స్లో ఉంటే తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నచ్చిన మొక్కలకు సంబంధించిన వస్తువులన్నీ తెచ్చుకుంటారు. ఓకే అండి, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.